మనిషికి తిండి, పని, నిద్ర ఇవి తప్పనిసరి. పగటివేళ సూర్యుడు వెలుతురు సమయంలో పనిచేసి రాత్రివేళ చంద్రుడు రాగానే నిద్రించమని పెద్దలు చెప్పారు. కాకపోతే ఈ ఫార్ములాలో కాస్త మార్పు వచ్చింది అనుకోండి. కొంతమంది గుడ్లగుబ్బల్లా రాత్రి వేళల్లోనూ పనిచేస్తూ ఉన్నారు. అయితే ఎంత చేసినా ఫలితం అనుకున్నంతగా సాధించలేకపోతున్నామనే బెంగ ప్రతి మనిషిలోనూ కాస్తైనా ఉంటుంది. అలాంటి ఓ రోజు మానవుడు తనకంటే అన్ని విషయాల్లో విజయం సాధిస్తున్న కాలపురుషుడు కోసం ధ్యానం చేయడం ప్రారంభించాడు. మనిషి మొర విన్న కాలపురుషుడు అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే మనిషి తన అనుమానాన్ని కాలపురుషుడి ముందు ఉంచాడు. నీ విజయ రహస్యం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ కాలపురుషుడు, నేను నిరంతరం ముందుకు వెళుతూనే ఉంటాను. గతంలో జరిగిన విషయాలను, అపజయాలను తలుచుకొని బాధపడను. రేపటి విజయం కోసం, లక్ష్యం కోసం నా ప్రయాణం సాగుతుంది. కనుక నా సమయం ఎక్కడా వృధా కాదు. వర్తమానంలో చేయాల్సిందంతా చేసుకుంటూ విజయం వైపు అడుగులు వేస్తూ ఉంటాను. ఫలితం ఎలా ఉంటుంది అనేది కూడా నేను పట్టించుకోను. నా కర్మలను అనుసరించి అన్నీ చేస్తూ ఉంటాను. అదే నా విజయ రహస్యం. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? గతంలో జరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తనకంటే ఉన్నతంగా ఉన్న వ్యక్తిని చూసి ఈర్ష్య చెందుతూ ఉంటారు. అలా వారి జీవిత ఉన్నతికి నిర్దేశించిన సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. తన జీవిత పయనం, మార్గం, లక్ష్యం వైపు అడుగులు వేయడంలోనే తడబడుతూ ఉంటారు. ఎవరైతే తన లక్ష్యాన్ని ఓ కాంతి కిరణంలా స్పష్టంగా నిర్దేశించుకుంటారో వారి జీవితంలో విజయం సాధించడం తథ్యమని కాలపురుషుడు చెప్పి అంతర్ధానమయ్యాడు.